రైతులందరికీ నమస్కారములు. రైతులు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకైతే బూస్టప్ అవుతుంది. అయితే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలో వచ్చేసి అయితే 8 ఎకరాలకు దాదాపు వచ్చేసి రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఎవరైతే రైతులు ఉన్నారో సాగు చేసే భూములకు మాత్రమే రైతు బంధు అందించాలనేది అయితే ప్రభుత్వం ఉద్దేశం. ఈ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాకుండా 5 ఎకరాల వారికి అయితే పరిమితి చేయడం జరిగింది. అలాగే 8 ఎకరాల వారికి కూడా కొంతమంది రైతులకైతే ఈ జిల్లాలనైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. వీడియోలను అయితే ప్రూఫ్తో సహా మీకు అయితే చూపెడతాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్ళనుంది. సాగు చేయకుండా ఉండే వాటికి సాయం కట్టకానుంది. అంతేకాకుండా పంట పెట్టుబడి సాయంను గతంలో మదిరి కాకుండా సాగు చేసిన తర్వాతే మధ్యలో కానీ చివరిలో కానీ సర్కార్కి అయితే తెలియజేయాలి. అంటే ఏదైతే ఉందో అలానైతే ఉంటుందట. మనం ఏదైతే శాటిలైట్ ద్వారా తెలుసుకునేట వారికైతే రైతు భరోసా అందజేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే రైతులు ఉన్నారో నల్గొండ జిల్లాలో వచ్చేసి 4 ఎకరాల నుంచి 5, 6, 7, 8 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. అలాగే కామారెడ్డి రైతులకైతే ఇంకా జమ కాలేదు. అలాగే మన ఏదైతే వరంగల్ డిస్టిక్ నుంచి వెళ్ళి రైతులు ఎవరైతే వీడియో చూస్తున్నారో వారికైతే 60% అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. మరి మీకు డబ్బులు జమ అయ్యాయా లేదా ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరి మీకు ఈ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా, లేకపోతే గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం అనేది మంచిగా అనిపిస్తుందా? ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీకు కూడా ఒక్కసారి అయితే మీకు ఇక్కడి నుంచి వీడియో చూస్తున్నారు, మీది ఏ జిల్లా అన్నట్టు తెలుసుకున్నట్టయితే మరి రైతు భరోసా డబ్బులు మీకు పడుతున్నాయా లేదా అని అయితే నేనైతే రేపటి వీడియోలను అయితే మీకు మరోసారి అయితే తెలియజేస్తాను. వారికి రైతు భరోసా ఇవ్వడం కుదరదు అని అయితే సీఎం అయితే దృష్టి పెట్టారట. రైతు భరోసా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు, 5 ఎకరాలలోపు ఉన్న రైతులకైతే దాదాపు 62 లక్షల మంది రైతులకు రైతు బంధు అందించాం. భవిష్యత్తులో ఎవరైతే రైతులు ఉన్నారో 14 జిల్లాలో వచ్చేసి రైతు భరోసా డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఎవరైతే రైతులు ఉన్నారో 4 ఎకరాల లోపు అలాగే 6 ఎకరాల పై ఉన్న రైతులకు పైచీలకు రైతులకైతే 8 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఈ జిల్లాలో వచ్చేసి అయితే 80% అయితే కంప్లీట్ కావడం జరిగింది. రైతులు ఇప్పటికేనైతే మెసేజ్లను అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. నల్గొండ జిల్లాలో వచ్చేసి 100% డబ్బులు పడ్డాయనైతే రైతులే మెసేజ్ రూపంలోనైతే తెలియజేయడం జరిగింది. ఇలానైతే కామెంట్ చేయడం జరిగింది. మాకు 8 ఎకరాలు ఉన్నాయి, మీకైతే ఇప్పుడు మీకు చూపెడతాను. మరి రైతు భరోసా డబ్బులు ఎవరికి పడలేదు, ఏ జిల్లాల వారికి పడ్డాయో ఇప్పుడు మీకైతే ప్రూఫ్తోనైతే చూపెడతాను. అలాగే మాకు డబ్బులు జమ అయ్యాయి లేదా ఒకసారి అయితే ఇక్కడ చూడండి. మాకు వచ్చేసి 4 ఎకరాల 30 గుంటలు అయితే ఉండడం జరిగింది. ఇంకా మాకు ఏదైతే రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఇచ్చే 5,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో మాకైతే ఇంకా ఎలాంటి మెసేజ్ కూడా రాలేదు, ఎలాంటి డబ్బులు కూడా జమ కాలేదు. మాది వచ్చేసి పెద్దపల్లి జిల్లా, మాకు ఇంకా ఏ డబ్బులు కూడా పడలేదు. ఒకసారి అయితే ఇక్కడ చూడండి. రైతులు అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తున్నారు, ఆందోళన చెందవలసిన అవసరం లేదని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే అన్నారు. మరి డబ్బులు పడతలేవు అని అయితే రైతులు అయితే ఆందోళన అయితే చాలాగానైతే మిస్బిహేవ్గానైతే కామెంట్ చేస్తున్నారు. అలా కూడా ఎవరు కూడా చేయకండి. మరి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే తెలియజేస్తాను, ఎలాంటి ఫేక్ వీడియో కూడా కాదు. ఇక్కడ చూడండి రమేష్ అంటాడు 4 ఎకరాల 39 గుంటలు ఉంది, మాకు ఇంకా రైతు బంధు పడలేదు. 6 ఎకరాల 39 నెంబర్ అనేది ఇలానైతే కామెంట్ సెక్షన్లో అయితే చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. అలాగే మన రైతులు ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలామంది రైతులు అయితే మాకు డబ్బులు పడ్డాయి ఈ జిల్లానైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి మీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేదా, మీది ఏ జిల్లా, ఎక్కడ విలేజు అని కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసినట్టయితే మీకు డబ్బులు అసలు పడతాయా లేదా, మరి ఇంతగా ఆలస్యం ఎందుకు అవుతుంది? ఇక్కడ చూడండి 6 ఎకరాల 17 గుంటలు రాలేదు. యాదాద్రి జిల్లా మండలం నారాయణపురం అని అయితే ఒక రైతు అయితే కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఎవరైతే కామారెడ్డి రైతులు ఉన్నారో అలాగే నల్గొండ రైతులు ఉన్నారో, నల్గొండ జిల్లా సంబంధించి రైతులు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇక్కడ చూడండి. అలాగే నిజామాబాద్ డిస్టిక్ రైతుకైతే రైతు బంధు అయితే
100% అయితే వీళ్ళకు పడడం జరిగింది. నాకు ఈరోజు రైతు బంధు అమౌంట్ పడ్డాయి. 4 ఎకర్స్ ఉంది, 20,000 రూపాయలు పడ్డాయి. కరీంనగర్ డిస్టిక్ అని అయితే కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎలాంటి ఫేక్ వీడియో కాదు ఇది కూడా, నేనైతే మీకైతే ప్రూఫ్తోనైతే చూపెడుతున్నాను. 6 ఎకరాలకు పడ్డాయి కామెంట్ చేయడం జరిగింది. అలాగే నాకు 7 ఎకరాల 39 గుంటలు ఉంది, నాకు ఈరోజు సాయంత్రం అయితే ఇలానైతే కామెంట్ పెట్టడం జరిగింది. మాది సిద్దిపేట జిల్లా ఒక రైతుకు 19/23 తారీఖు 2024 సాయంత్రం 5:30 10 ఎకరాలకు భూమికి రైతు బంధు పడ్డది. నాకు 7 ఎకరాల భూమి ఉన్నా కూడా నాకు పడలేదు. అంటే గత కేసీఆర్ ప్రభుత్వం క్రమంగా వేసే రైతు భరోసా డబ్బులు అయితే ఈ ప్రభుత్వం అయితే అలా వేయడం లేదని అయితే ఆయననైతే స్పష్టం చేయడం జరిగింది. ఒక్కసారి అయితే ఇక్కడ చూడండి, 10 ఎకరాల వారికి కూడా మరి రైతు భరోసా డబ్బులు అయితే పడ్డాయని అయితే ఆ అన్ననైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. ఇది ఎలాంటి ఫేక్ వీడియో కూడా కాదు, నేనైతే స్ప్రెడ్ చేయాలనుకోవట్లేదు. ఆ అన్ననైతే కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు చెప్తాను వినండి. కరీంనగర్ జిల్లా ఎవరైతే వీడియో చూస్తున్నారో వారికి కూడా రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో జమపై అయితే ఫోకస్ అయితే జరుగుతుంది ఇప్పటికే. మరి మీకు డబ్బులు పడ్డాయా లేదా ఒక్కసారి అయితే వేచి ఉండండి. ఈ 2 రోజులలో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు మార్చి 30 వరకు అయితే గడువు అయితే పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ చేస్తాం కీలకాన్ని అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగానైతే నిధులు అయితే జమ కాబోతున్నాయి. మనకి ఏదైతే మార్చి 30 వరకు అయితే ఆగండి అని అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం డబ్బులు పడతాయా లేదా. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి రైతులు ఎందుకు కామెంట్ చేస్తారు, పడ్డాయి మాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాల వారికి కూడా రైతు బంధు పడ్డాయట, మరి పడలేదని మీరెందుకు కామెంట్ చేస్తున్నారు? మీకు పడలేదు కాబట్టి కామెంట్ చేస్తున్నారు, కరెక్ట్. కానీ ఒక్కసారి అయితే ఈ మార్చి 30 వరకు అయితే ఒక్కసారి అయితే అందరూ వేచి ఉండండి. మరి డబ్బులు ఏ రోజున పడతాయి, అలాగే ఏ టైమున పడతాయి అనే అంశంపై అయితే మీకు మరోసారి అయితే వీడియో రూపంలోనైతే తెలియజేస్తాను. ఏదైతే రైతు రుణమాఫీ ఉందో 2 లక్షల రుణమాఫీ ఎవరైతే బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో, ఎవరైతే రైతులు ఈ వీడియో చూస్తున్నారో ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే లైక్ చేయలేదో ఇంకా అయితే 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం అయితే ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు అయితే అంటే బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయి. 30,000 కోట్ల 32,000 కోట్ల అయితే ఓ అంచనా అయితే వేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చేసి ఏదైతే రైతు రుణమాఫీ 2 లక్షలు బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో ఈ మార్చి 30 వరకు అయితే రైతు బంధు పూర్తి కాగానే రైతు రుణమాఫీపై అయితే ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది. రైతు రుణమాఫీ తొందరలోనే చేస్తాం. ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడిందో దీని తర్వాతనైతే అందరి ఖాతాలనైతే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఈ మార్చి లోపట్నైతే. తర్వాత మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో ఖచ్చితంగానైతే ప్రభుత్వం అయితే నెరవేర్చితే చేసి, ఎందుకంటే హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా కష్టానికి మీ ఫలితం.